హైదరాబాద్ జేఎన్టీయూ వీసీ నియామకంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్స్ కి పోస్ట్ కార్డు ద్వారా వినతులను అందజేశారు. యూనివర్సిటీ పరిధిలో జూన్ 15వ తేదీన నియమించబోయే వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన ఎస్వీ కోటారెడ్డిని వీసీగా నియమించబోతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు విద్యార్థులు. తెలంగాణ రాష్టంలో ఉన్న యూనివర్సిటీల్లో వివిధ స్థాయిలో పనిచేసిన ప్రొఫెసర్లని ప్రభుత్వ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో పనిచేసిన వారికి ప్రభుత్వ రంగంలో నియమించొద్దన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిశీలనకు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నాయకుల జోక్యం విశ్వవిద్యాలయాల్లో వెంటనే తగ్గించాలి. తెలంగాణ రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల పాలనలో నడుస్తూ ఉన్నాయి. అయితే జేఎన్టీయూ విద్యార్థులుగా మేము జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి ఒక మంచి ఉపకులపతి రావాలి, మా యూనివర్సిటీ మరొక 50 ఏళ్ళు సర్వైవ్ అయ్యే విధంగా, యూనివర్సిటీ ఇంకొక ముందుకు పోయే విధంగా ఒక పాలనా దక్షకుడు, మంచి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా అకాడమిక్స్లో నిష్ణాతుడైన వ్యక్తి కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వివిధ పత్రికల్లో కావచ్చు, వివిధ ఛానల్లో వస్తున్న కథనాల ప్రకారం మాకు ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు పదే వినిపిస్తూ ఉంది. జేఎన్టీయూ విద్యార్థులుగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి జేఎన్టీయూ విద్యార్థులుగా మా విన్నపం ఒకటే, మీరు ఎటువంటి వైస్ ఛాన్సలర్నైనా తీసుకురండి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసరు, 10 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను ఎవరినైనా తీసుకురండి.